అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నానండి. అంటే ఇంతకుముందు ఒకసారి లాస్ట్ టైం పెట్టాను టమాటా ఎగ్ కర్రీ. అది వేరే విధానం, ఇది వేరే విధానం అనమాట. దానికి అదే రుచి, దీనికి ఇదే రుచి అనమాట. చాలా చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి, మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చూసిన తర్వాత ప్రాసెస్ అంతా చూసిన తర్వాత బాగుంటుందేమో అనిపిస్తే మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాత్ర పెట్టాను. ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసాను. ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డ ముక్కలు అయితే అందులోకి వేసానండి. ఇప్పుడు మంట అయితే సన్నని మంట మీద ఎర్రగడ్డలు వేయించుకుంటే గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. ఎర్రగడ్డలు వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసానండి, తినేటప్పుడు డిస్టర్బెన్స్గా లేకుండా ఉంటుంది అన్నట్లుగా. ఇప్పుడైతే కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అందులోకి వేసాను. ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే అందులోకి వేసానండి. ఇవన్నీ కూడా కొంచెం బాగా కలిపేసి కలబెట్టేసి సదరంగా చేసేసి పాత్రలో దానికి తగినంత ఉప్పు అయితే వేసేసానండి. ఉప్పు వేస్తే తొందరగా వేగిపోతుంది, ముక్క తొందరగా మెత్తబడిపోతుంది అనమాట. ఉప్పు తగినంత వేసేసాను, సదరంగా చేసేసాను. సదరం చేసి మంట తక్కువ పెట్టి ప్లేట్ అయితే మూత పెట్టేశానండి. వంటకు అన్నీ వేసినా కూడా చేసే విధానం అంటూ కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది. అవునా కదా, మీరేమంటారు? ఇప్పుడైతే ఇది బాగా వేగిపోయింది. దీనికైతే ఆల్రెడీ ఉప్పు అయితే వేసేసామండి. ఇప్పుడైతే కారము పసుపు వేసాను అందులో. దాని కారం బదులు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, అది ఎవరు ఇష్టం వాళ్ళది. ఈ రకంగా బాగా ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి ఒకసారి బాగా కలిపేసి ఉప్పు కారం సరిపోయింది టేస్ట్ చూసేసి దాని తర్వాత మళ్ళీ ఈ విధంగా సదరంగా చేసేసి మొత్తం ఇప్పుడు ఆ టమాటో గొజ్జు అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇట్లా కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనం ఎగ్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎగ్స్ పగలగొట్టి అందులోకి వేస్తున్నాం అనమాట. మేము జనాభా ఎక్కువ ఉన్నాం కదండి మన ఆశ్రమంలో, కాబట్టి ఎగ్స్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. కాబట్టి అన్ని ఎగ్గులు పగలగొట్టి అందులో వేసేది చూపించేది కష్టమని ఈ రకంగా అన్నీ అయిన తర్వాత మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ విధంగా అయింది. ఇంకా దీనైతే మాత్రము బాగా కలబెట్టుకోవాలండి, మంట సన్నగా పెట్టుకొని, లేకపోతే అడుగంటుకుంటుంది. కాకపోతే ఇది ఆ గుడ్డు మనం పగలగొడతాం కదండి ఫ్రై చేసేది, అది పెద్ద పెద్ద పీసులుగా కూడా పగలగొట్టుకోవచ్చు, ఈ రకంగా నచ్చుగా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే నచ్చుగా చేశాను. ఇంకా దీనికి కొత్తిమీర అయితే వేశానండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత దీనికి ఫైనల్గా మనము మిరియాల పొడి వేసేస్తే మనకి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్లే అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. ఇందులోకి మనం స్టార్టింగ్లో ఆవాలు వేసాం కదండి, అప్పుడైతే మనం కావాలంటే పచ్చనిపప్పు ఉద్దిపప్పు కూడా వేసుకోవచ్చు, కావాలంటే చాలా బాగుంటుంది. కాకపోతే మన వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి ఈ రకంగా ప్లెయిన్గా చేశాను. ఇప్పుడు వాళ్ళకందరికీ వడ్డిచ్చేసాను. మన వాళ్ళకందరికీ వాళ్ళ భోజనం చేసిన తర్వాత మేము భోజనం చేస్తాం అనమాట. ఎప్పుడు కూడా చాలా బాగుందంట, బాగా ఇష్టంగా తిన్నారు. అంతేకాకుండా రోజు ఒకేలా కాకుండా రకరకాల వంట వరకు వాళ్ళకి చేసి పెట్టినట్లా ఉంటుంది, అదేవిధంగా వీడియో రూపంగా మీ ముందుకు తీసుకొచ్చినట్లా ఉంటుంది. స్వామి కార్యం సుకార్యం రెండో అవుతుంది అన్నట్టుగా ఈ విధంగా చేస్తున్నానండి. ఇప్పుడైతే నేను మావారు భోజనానికి వచ్చినాము, కాకపోతే మావారు వీడియో తీస్తున్నారు కాబట్టి అక్కడ కనపడలేదు. ఇంకా నా ప్లేట్లో వడ్డించుకున్నాను. ఫస్ట్ పచ్చడి, దాని తర్వాత అన్నము, దాని తర్వాత నేను చేసిన ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ వడ్డించుకున్నాను. బా సూపర్ టేస్ట్గా కుదిరింది. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి బా.